దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. మిగిలిన సమయంలో మరి గ్యాప్ లేకుండా ఇశ్రాయేలులను వాగ్దాన దేశం నడిపించుటకు మరి మోషే దేవుని సన్నిధికి చేరాడు. మరణం అయిపోయిన తర్వాత ఆయన మాట చొప్పున మరణం పొంది, వృద్ధాప్యం వలన కాదు, ఆయన మాట చొప్పున మరణం పొందాడని, మరణము వరకు దృష్టి మాంద్యం లేదని, సత్తువ తగ్గలేదని వాక్యం మనం అనుకున్నాం. మోషే లాంటి గొప్ప నాయకుడు, ముఖాముఖిగా దేవుడితో మాట్లాడిన వాడు ఎవరు లేరని కూడా నేర్చుకున్నాం. ఆ తర్వాత యెహోషువను దేవుడే, ఇదిగో ఇక్కడ ఉన్నాడు యెహోషువని ఇతను నియమించు అని చెప్పినప్పుడు అతను నియమించి చేతులుంచగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. దేవుడు యెహోషువతో ధైర్యపరుస్తూ మాట్లాడాడు. ఏమని? అసలు నీవు ఏం భయపడవద్దు, దిగులు పడవద్దు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఇదిగో గ్రంథము నీ చేతికి ఇచ్చాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును మరి నువ్వు చదువు, కుడికి ఎడమకి తొలగొద్దు. ఈ విషయాలన్నీ చెప్పాడు కదండి. అన్ని అలాగే దేవుడు ధైర్యపరిచాడు. ఆ ఇశ్రాయేలు కూడా మేము మోషే మాట విన్నట్టు మీ మాట వింటాము, అట్లా ఎవరైనా వినకపోతే గనక వాడు మరణశిక్ష పొందుతాడు అని చెప్పారు. అలాగ ప్రయాణం చేస్తూ సరే, మొట్టమొదట వాళ్ళు జయించాల్సింది ఏంటి? వాళ్ళ ముందున్నది ఏంటంటే ఎరికోను జయించాల్సి ఉంది గనక వీళ్ళు బయలుదేరారు. ముందుగా వేగుల వారిని పంపడం, ఎరికో యొక్క మరి ప్రాకారపు గోడలు ఎత్తైనవో ఎంత వెడల్పైనయో చరిత్రకారులు మనకు చెప్తారు. అయితే అంత సువిశాలమైనటువంటి ప్రాకారం కలిగిన ఎరుకో పట్టణాన్ని దేవుడు శపించిన పట్టణం అని చెప్పి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వేగుల వారిని పంపిస్తే ఆ గడియ కొరకే ఎదురు చూస్తున్నట్టు. ఎందుకంటే అంతకుముందు ఎప్పటి నుండో మరి ఇశ్రాయేలును గురించి, వారి జైత్ర యాత్ర గురించి, వాళ్ళ పట్ల దేవుడు చేస్తున్న అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి, ఎర్ర సముద్రం మొదలు పెట్టుకొని అసలు ఐగుప్తులోనే ఎన్నో అద్భుతాలు చేసిన దేవుణ్ణి, ఇవన్నీ కూడా ఒక్క న్యూస్ కూడా, ఒక్క కార్యం కూడా తప్పిపోకుండా అన్నీ వినినప్పుడు మాకు భయం కలిగింది అని చెప్పింది, సాక్ష్యం ఇచ్చింది ఆమె. అయితే మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటే, అయ్యా మిమ్మల్ని నేను దాచిపెట్టాను, ఆ యొక్క రాజు పంపిన వారి భటులకు నేర్పించలేదు కాబట్టి మరి నాకు ఉపకారం చేయండి అని చెప్పడం, ఆమె అలాగే ఉపకారం చేస్తానని వాళ్ళు మాట ఇచ్చడం మనకు తెలుసు. ఏ విధంగా మరి ఇప్పుడు ప్రయాణమైపోవాలంటే, ఇప్పుడు యోర్దాను అడ్డం వచ్చినందుచేత ఎరికోను స్వాధీనం చేసుకోవాలంటే ముందు యోర్దాను దాటాలి. వేగుల వారిని పంపే ఉద్దేశం ఏంటంటే, ఎరికో యొక్క ప్రజలు ఎలాగున్నారు? గర్వంగా, అహంకారంగా ఉన్నారా? లేకపోతే జరుగుతున్న కార్యాలు వీళ్ళకి ఏమన్నా తెలిసినాయా? తెలిస్తే వాళ్ళ యొక్క మరి రెస్పాన్స్ ఎలా ఉంది అంటే, కళ్ళకు కట్టినట్టు వాళ్ళు భయపడుతున్నారని, వణుకుతున్నారని, మీ ఎదుట ఏ మనిషికి నిలవలేడని వివరాలన్నీ రాహాబని వేసి చెప్పింది. ఇక అది జయించడం సులువు అన్న సంగతి వీరికి అర్థమైపోయింది. ఇప్పుడు యోర్దాను దాటడానికి మరి దేవుడు చెప్పాడు, సరే యోర్దాను దాటాలంటే మీకు చేయాల్సిందేంటి? యాజకులు, ప్రతిష్ఠించబడిన యాజకులు మందసాన్ని ఎత్తుకుంటారు. ఆ 4 యాజకులు ముందు వెళ్తుండగా మీరందరూ వెనకాల వేరొక యాజకులు మరి బూరలు పట్టుకొని ఊదుతూ 2000 మూరలంత దూరం ఎడంగా నడుస్తూ మరి చెప్పమన్నప్పుడు మీరు మాట్లాడండి, కేకలు స్తుతించండి. వచ్చేప్పుడు మీరు ఎప్పుడు పడితే అప్పుడు కేకలు వేయొద్దు. ఇంకో ఏంటి? మీరు ఎరుకో చుట్టూ తిరగాలి. ఇవన్నీ చెప్పాడు, మనం గత ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఎన్నిసార్లు అది దాటిన తర్వాత అది జరగాల్సిన పని. కానీ మీరంటే ముందు ప్రయాణం సిద్ధపడి ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళమంటే మరి యాజకులు ముందుగా నడవడం, వాళ్ళ వెనకాల ఉన్న మరొక యాజకుల గుంపు, అలాగే వేరొక గుంపు ఇశ్రాయేలు అందరూ వరుసగా వెళ్ళడం. ఎప్పుడైతే సర్వలోకనాథుని యొక్క మందసం ఎవరి భుజాల మీద ఉన్నదో ఆ యాజకుల యొక్క కాళ్ళు యోర్దానులో తాకగానే, అరికాలే ఇంకా మునగలేదు, తాకగానే ఎగువనున్న వాటరు మరి
అక్కడే ఆగిపోవడం, కిందనున్నది కిందనే గోడలాగా గడ్డగట్టుకుపోయేలా ఉండడం, ఆరిన నేలగా ఆ యోర్దాను నది అది తయారవ్వడం వెంటనే వీళ్ళు అందరూ కూడా వీళ్ళు అలాగే అక్కడే నిలబడి ఉండగా అందరూ ఆరిన నేల మీద నడుచుకుంటూ ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయారు. అంతసేపు నిలబడి ఉన్న కష్టమని అనుకొని ఒకవేళ వాళ్ళు అడుగులు దాటారనుకోండి, మొత్తం అంతా మళ్ళీ కలిసిపోతుంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళు అవుతారు. వేల వేల జనం నష్టపోతారు. కనుక ఓపికగా యాజకులు భుజాన ఆ యొక్క మందసాన్ని ఎత్తుకొని నిలబడ్డారు. యాజకులు అంటే మామూలు కాదండి. 12 గోత్రాలు వాళ్ళకు రొట్టెలు తెచ్చిస్తారంట, పిండి తెచ్చిస్తారంట. వాళ్ళకు స్వాస్థ్యం లేదు. 12 గోత్రాలు కలిగిందే వీళ్ళకి స్వాస్థ్యం వాళ్ళ అని. ఈ లేవి కుటుంబాన్ని గురించి మనం గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎంత కష్టమో చూడండి. అలాగే లేవి కుటుంబంలోని వాళ్ళే మరొక గ్రూపుకు మరి ఆ యొక్క మందసం మోసే ప్రతిష్ఠించబడిన యాజకులైతే ఆ యొక్క ప్రత్యక్షపు గుడారమును మోసేవాళ్ళు, ఆ సామానంతా మోసేవాళ్ళు వేరొకరున్నారు. కనుక యాజకత్వం అంటే మాటలు కాదు, సేవ అంటే సావు అని ఒక భక్తుడు చెప్పారు. ఎస్, అవును. రకరకాలైన మనుషులు, రకరకాలైన తలంపులు వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగిస్తూ దేవుడు చెప్పిన ఆదేశాన్ని అనుసరించి నడవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడైతే అందరూ ఆ ఒడ్డుకి వెళ్ళారో దేవుడు ఇంకో మాట చెప్పాడు. అయితే ఎక్కడైతే ఆ యోర్దాను నదిలో నిలబడ్డారో ఆ స్థలము నుండి 12 రాళ్ళు ఆవలి ఒడ్డుకు తీసుకొచ్చి ఇక్కడ ఒక గుర్తుగా ఇక్కడ పెట్టండి, వాటి మీద రాయండి. మీ పితరులు, మీ తరాల వాళ్ళు ఇది ఏంటి అని అడిగితే మీరు చెప్పడానికి ఉంటుంది అని చెప్పాడు. దేవునికి వాళ్ళు అలాగే చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంకా ఇప్పుడు వాళ్ళకి అడ్డం వచ్చేది ఏంటి అని అంటే యెరికో. ఎప్పుడైతే యోర్దాను దాటారో దేవుడు వాళ్ళకు ఒక విషయం చెప్పాడు. ఏమని చెప్పాడంటే 5వ అధ్యాయం 1వ వచనం నుండి 2 నుండి 5 వరకు చదివితే అక్కడ ఈ తరముల వారందరూ, పెద్దవాళ్ళందరూ అరణ్యములో రాలిపోయారు. ఇప్పుడు పిల్లలే మిగిలిపోయారు. అప్పుడు పిల్లలుగా పుట్టిన వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు. అయితే అక్కడే యాత్రలోనే అసలు ప్రతి మగపిల్లవానికి సున్నతి చేయాలి గనక అక్కడ చేయడం కుదరలేదు గనక ఇప్పుడు ఐగుప్తులో సున్నతి బయటకు వచ్చాక సున్నతి చేయబడిన వాళ్ళల్లో చాలా మంది చనిపోయారు. అయితే అరణ్య యాత్రలో పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎవరెవరికైతే సున్నతి జరగలేదో వారందరికీ సున్నతి చేయమని చెప్పాడు. మీరు ఓపికగా తర్వాత దయచేసి చదువుకోండి. 5వ అధ్యాయం క్షమించండి 7 నుండి 9 వరకు మరలా మనము చదివితే అక్కడ కూడా ఎవరెవరికి చెయ్యాలో, ఎలా సున్నతి చేయాలో అంతా దేవుడు క్రమంగా చెప్పారు. చెప్పితే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా యెహోషువ సమస్తము జరిగించాడండి. యెహోషువ నమ్మకమైన వాడుగా, దేవునికి ఇష్టడుగా, దేవుని నామ మహిమ కొరకు నిలబడేవాడుగా మన కన్నుల ఎదుట కనబడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ 5వ అధ్యాయం వచ్చేసరికి 13 నుండి 15 వరకు సున్నతి చేయబడింది. 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేశాను అని చెప్తే ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారంటే గిల్గాలు అని పేరు పెట్టారు. గిల్గాలు అనే మాటకు దొరలించబడుట అని అర్థం. ఐగుప్తు అవమానం, ఐగుప్తు సంప్రదాయం, ఐగుప్తు విధి విధానాలు, ఐగుప్తు దుమ్ము ధూళి మొత్తం దొరలించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బ్యాప్టిజం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే పాతదంతా గతించిపోయింది, సమస్తము నూతనమైన అని వాక్యం సెలవుస్తుంది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను అని రాశారు. కాబట్టి అలాగ దానికి సాదృశ్యంగా అప్పుడు సున్నతి జరిగింది. అందరికీ ఎవరెవరైతే అప్పుడు పుట్టిన వాళ్ళు ఉన్న అరణ్యములు సున్నతి ఎవరెవరికి చేయబడలేదో వారందరికీ ఇప్పుడు సున్నతి చేయబడింది. సున్నతి చేయబడిన వాళ్లే వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలి. అందుకని
ఆ విధంగా యెహోషువ చేత దేవుడు చెప్పించి ఆ విధంగా చేయించాడమ్మా. చేయించిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నారు. 11వ వచనం చదివితే, పస్కా పోయిన నాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. ఓ హల్లెలూయా! 40 సంవత్సరాలు దేవుడు మన్నాను కురిపిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు గిల్గాలు దాటి వాగ్దాన దేశంలో అడుగు పెట్టారో ఆ పంటను తిన్నారంట. ఆ పంటను వాళ్ళు తినుచుండగా ఇక్కడ మన్నా ఆగిపోయిందంట. దేవునికి తర్వాత ఇశ్రాయేలీలకు మన్నా దొరకకపోయేను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తిన్నారు. ఎంత అద్భుతమో! ఈ రోజు కొరకే ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ గడి కొరకి కనిపెట్టుకునే వాళ్ళు. కొంతమంది ఆశపడ్డారు, బయటకు వచ్చారు, మరి ఆ సముద్రములోను బాప్టిజం తీసుకున్నారు, ఒకే మేఘము కింద నడిచాడు, ఒకే బండలో నీళ్లు తాగారు, అన్నీ చేశారు. కానీ అరణ్యంలో అవివేకమైన, అజ్ఞానమైన, తెలివి లేని ఆలోచనల చేత, తిరుగుబాటుతనము చేత అయిన వారి మీదనే కదా ఆయన కోపించను. ఎవరి మీద 40 ఏండ్లు కోపించను అని ఫిబ్రవరి 10:5 మరి 3:5-18-19 రాయబడి ఉంది. కాబట్టి పాపము చేసిన వారి మీదనే కదా అని ఉంది. ఏం పాపం చేశారు వాళ్ళు? తిరుగుబాటు అనే పాపం, అవిధేయత అనే పాపం చేశారు. దేవుని మాటను మరి అతిక్రమించారు. అందుకని వాళ్ళు చనిపోయారు. ఇక వీళ్ళు ఎప్పుడైతే ఓపికతో దేవుని పడ్డారో వాళ్ళు అయ్యారండి. నిజంగా వాగ్దాన దేశంలో అడుగు పెట్టాడు. చేయబట్టి త్వరపడి మాట్లాడి అహరోను మోషేలు కూడా చేరలేకపోయారు. చాలా బాధాకరం అనిపిస్తుంది. అంత ఆశ పెట్టుకొని, అంత శ్రమపడి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలం పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనక ఒప్పుకొనకుండా బయటకు వచ్చినోడు ఇప్పుడు వాళ్ళ మీదనే కాని మాట పలికి, వాళ్ళు అతని మీద తిరుగుబాటు చేసినందుకు, అతని ఆత్మ మీద తిరుగుబాటు చేసినందుకు గబుక్కున కాని మాట పలికి దేవుని మహిమపరచనందున వాళ్ళిద్దరూ కనాను చేరకుండానే చనిపోవడం మనం చూసాం. గ్రహించాల్సిందేంటి? అంత గొప్ప వాళ్ళకి, దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళకే, దేవునితో మాట్లాడిన వాళ్ళకి ఆ స్థితి ఉంటే మనకి ఎలా ఉంటది అన్నది మనం గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే వాళ్ళు సున్నతి చేయబడింది, ఇంక ఎవరు మిగిలి లేరు. తర్వాత వాళ్ళు పస్కాను భుజించారు. ఆ తర్వాత ఆ దేశపు పంటను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలులకు మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తిన్నారు. అసలు వారు ఎంత ఎగ్జైటింగ్ అయ్యిందో, ఎంత ఉత్సాహం వచ్చిందో, ఎంత అదృష్టవాళ్ళని, వాళ్ళు ఎంత సంతోషం. అన్ని నాకు అవన్నీ గుర్తొస్తే చాలా ఆనందం అవుతుంది. ఎంత గొప్ప సంగతి అండి. ఏ వాగ్దాన అయితే చేరుకోవాలనుకున్న వాగ్దాన దేశం చేరారు. ఒక నాయకుడి తర్వాత మరొక నాయకుడిని దేవుడు ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అద్భుతంగా యోర్దాను దాటారు. ఆ మన్నా అనే ఆ పంట ఆగిపోయింది. ఆకాశం నుండి కురవడం, ఆ దేశం పంట తిన్నారు. ఎరుకో ప్రాంతానికి ఒకసారి యెహోషువ వెళ్ళి కన్నులెత్తి దూరం నుండి చూస్తే కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు ఆయన ఎదుట నిలబడ్డాడు. యెహోషువ అతని యుద్ధకు వచ్చి, నువ్వు మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడిగితే అతడు అన్నాడు, ఆ కత్తి చూసి నిలబడిన అతను ఏమంటాడు, నేను ఎవరి పక్షంగా ఉన్నవాడిని కాదు, నేను యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని చెప్పి వెంటనే దేవుని దూతే వచ్చిందంటే దేవుడే దిగొచ్చాడు. యెహోషువ నిబద్ధత, యెహోషువ తపన, యెహోషువ దేవుని మాటలు విని నెరవేర్చే విధానం
దేవునికి ఎంతో ఇష్టమై ఇంకా ఫర్దర్ ఏం చేయాలో చెప్పడానికి ఆయనే స్వయంగా దిగొచ్చాడండి. అసలు నువ్వెవరివి? నువ్వు యెహోవా మా పక్షపు వాడవా, మా విరోధుల పక్షపు వాడవా అంటే, నేను ఎవరి పక్షపు వాడని కాదు, నేను ఎవరి పక్షపు వాడని కాదు, నేను యెహోవా సేనాధిపతి వచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు యెహోషువ. ఆ తర్వాత, నీవు నిలిచి ఉన్న ఈ భూమి పరిశుద్ధమైనది గనక నీ చెప్పులు విడువు చెప్పులు విడవమని మోషేకు చెప్పాడు, చెప్పులు విడువని యెహోషువకు చెప్పాడు. ఈ కనాను యాత్రలో ఉన్న ఇద్దరికే చెప్పాడు తప్ప బైబిల్ అంతట్లో ఎవరికి ఈ మాట చెప్పలేదు. చెప్పినట్లు గ్రంథం ఎక్కడ వ్రాయబడలేదు. ఎందుకని వీళ్ళిద్దరికీ చెప్పాడు దేవుడు? మరి మనమందరం చెప్పులు ఎందుకు విడవట్లే అంటే, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఇడుతున్నారు కదండి అన్నది ఒక కరెక్ట్ పరిశుద్ధ స్థలం గనక మనము కూడా నేటికి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు సర్వ ప్రపంచం వదిలిపెడతారు. మరి వాళ్ళకి చెప్పిరో చెప్పలేదో మనకు తెలియదు, కానీ హిందూ దేవాలయం లోపలికి వెళ్ళిన చెప్పులు వదిలేస్తారు, అలాగే మరి ముస్లిమ్స్ అయినా వదిలేస్తారు, ఇంకొకరైనా వదిలేస్తారు, మనం కూడా వదిలేస్తాం. ఏంటి అసలు అందులోది అంటే, దేవుడు నాకు తెలియజేసిన సత్యం మేము చెప్పాలి. బైబిల్ అంతట్లో భక్తులు ఎంతో మంది దేవునితో మాట్లాడారు కదా, ఎంతో మంది దర్శనమిచ్చి దేవుడు మాట్లాడారు. కానీ నేను వచ్చాను కనుక ఇప్పుడు ఈ భూమి పరిశుద్ధ భూమి, నువ్వు నీ యొక్క చెప్పులు విప్పేసేయి అని ఏ భక్తునితో కూడా చెప్పలే. అంటే ఏంటంటే, ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ యెహోషువ కానీ ఈ యొక్క మోషే కానీ వారికి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఇటు తీసుకెళ్తే బాగుండు, ఇలా తీసుకెళ్తే బాగుండు, ఇలా వెళ్తే బాగుంటుంది, దగ్గరగా మనం చేరిపోతామని వాళ్ళకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. దేవుడు అన్నాడు, ఆ చెప్పులు ఇప్పేసేయి, నేను చెప్పింది నిండుగా లోపలికి రా అన్నాడు. ఎస్ ఎస్ ఆ యొక్క ప్లాన్, ఆ కాగితం అవతల వారేసేయాలన్నమాట. మన ఆలోచనలు, మన ప్లాన్స్, మన అన్ని అవతల పడేసి ఆయన ఏం చెప్తే ఆ నిర్ణయం చొప్పునే మనం బ్రతకాలి. ఈ దినం పైన వాక్యం అదే చెప్పాను. ఒక దైవికమైన ఆలోచన కలిగి ఉండాలి, దైవికమైన ఆలోచనలు ఆలోచించాలి, దైవికమైన ఆలోచనలతోనే నడిపించబడాలి. 73వ కీర్తన 24వ వచనంలో అంటాడు, నీవు నీ ఆలోచనతో నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు అంటే. ఎవరెవరైతే దేవుని ఆలోచనలో నడుస్తారో, దేవుని చిత్తం ఎరిగి బ్రతుకుతారో, ఆయన ఆలోచనల చొప్పున నడవడానికే ఇష్టపడతారో, వారందరూ తర్వాత మహిమలో ఆయనతో ఉంటారు. అట్లా కాని వాళ్ళు నేల రాలిపోతారు, అరణ్యంలో వారి శవములు రాలి. వాళ్ళ ఆలోచనని ఆలోచించారు. దేవా, మరి ఏంటయ్యా, నువ్వు మాతో దూతను పంపిస్తానన్నావు, ఆ దూత మాట్లాడమన్నావు, మరి అడుగడుగున శత్రువులు ఏంటి మాకు అడ్డం వస్తున్నారు, ఏంటి సంగతి అని అడిగుంటే దేవుడు ఏం చెప్పేవాడు? అడగకుండా నీదేదో ఒక ఆలోచన ఆలోచించుకొని నీ ఆలోచనతో నువ్వు నడిస్తే అది ఎంత నష్టమో దేవుడు చూపించాడు. కాబట్టి మనము దేవుని ఆలోచనతో నడిచే దేవుని బిడ్డలంగా మనం ఉండాలి. ఇక్కడ యెహోవా సేనాపతిగా వచ్చాను, నేను విరోధి పక్షం వాడిని కాదు, మీ పక్షం వాడిని కాదు అని చెప్పి నీ చెప్పులు విడువు, ఇది పరిశుద్ధ భూమి అని చెప్పాడు. వెంటనే చూడండి, నేను ఒక డాక్టరు మరి అపాయింట్మెంట్కు లోపలికి వెళ్ళడానికి నేను వెళ్ళినప్పుడు ఆ యొక్క డోర్ మీద రాసి ఉంది, మీ బాధలు ఇక్కడే వదిలిపెట్టండి, మీ చెప్పులు కూడా ఇక్కడే వదిలిపెట్టండి అన్నాడు. బయలు రాశాడు ఈ అబ్బాయి అనుకున్నా నేను. నిజమే, మరి బాధలు వదిలిపెట్టమనడం అని చెప్పడం అంటే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుందండి? ఏదోనమ్మా నేను చేస్తాను ట్రీట్మెంట్, తర్వాత మరి మీ ఇష్టం, మీరు జాగ్రత్తగా మరి వాడితే మీ అదృష్టం బాగా అవుతుందని చెప్తారు, లేకపోతే ఇంకొకలా చెప్తారు. కానీ అసలు లోపలికి వచ్చేటప్పుడు మీ బాధలని, మీ వరీస్ అని అవతల వదిలేసరండి, అట్లాగే మీ చెప్పులు కూడా వదిలేసిరండి అని, చెప్పులతో పాటు మీ వరీస్ కూడా వదిలిరమ్మని చెప్పడానికి అంత దమ్ము ధైర్యం ఉన్న డాక్టర్ నేను ఇప్పటిదాకా ఆయన్ని చూశాను కదా. ప్రభు కూడా అలాగే చెప్పాడు, మీ ప్లాన్స్ వదిలేసేయండి, మీ ఆలోచనలు వదిలేసేయండి, మీరేమేమి ఇట్లా ఇట్లా దగ్గరికి వెళ్తామని ఏమేమో ఆలోచిస్తుండొచ్చు, వద్దు, అవన్నీ వదిలేసేయండి అని
యెహోషువతో చెప్పాడు, అంతకంటే ముందే మరి మోషేతో చెప్పాడు. నిజంగానే దేవుడి దిగి వచ్చిన స్థలం, దేవుని ఆలోచనతో నడిపించడం ఇష్టపడే స్థలం ఎప్పటికైనా పరిశుద్ధమైనదే గనక మనం చెప్పులు బయట విడిచిపెట్టి లోపలికి వెళ్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా వీళ్ళు ఎరుకోకు దగ్గరగా వచ్చారండి. ఎరుకోకు దగ్గరికి వచ్చాక మళ్ళా ఏం చెప్పాడంటే, మీరు ఎరుకో దాటాల్సి ఉంది కనుక, ఎరుకోను నాశనం చేయాల్సి కనుక మీరు ఏం చేస్తారు, నేను యాజకులను కొంతమంది నియమించమని చెప్తాను. నియమించబడిన తర్వాత వారి భుజముల మీద మందసాన్ని ఎత్తుకోవాలి. మందసాన్ని ఎత్తుకొని మోస్తూ మరి ఎరుకో గోడలు చుట్టూ, ఇందాక మందసాన్ని ఎత్తుకొని ఏం చేశారమ్మా, యోర్దానులో దిగారు. యోర్దాను పాయలైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మీరు మందసం ఎత్తుకొని యాజకులు మరి ఎరుకో గోడల చుట్టూ మీరు తిరగాలి. అయితే 2000 మూరల అంత దూరంగా ఉండాలి మీరందరూ తక్కిన. అయితే మీరు ఏం చేయాలి అని అంటే, దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా మీకు ఉన్న పని ఏముంది, ఖాళీగా ఉంటే పాలెంలో ఉంటే మీరు అదే పని కదా చేస్తారు అన్నట్లుగా దేవుడు చెప్పాడు. చెప్తే సరే అలాగే వీళ్ళు యాజకులు ఎరుకో పట్టణం సమీపంగా వెళ్ళి యాజకులు చేశారు, మన మందసాన్ని ఎత్తుకున్నారు. వారికి 2000 మూరల దూరంలో కొంతమంది యాజకులు బూరలు పట్టుకుంటున్నారు, కొంతమంది వాయిద్యాలు వాయిస్తున్నారు, కొంతమంది దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతించమని చెప్పే వరకు మనసులో స్తుతించుకోండి అంటే అలాగే స్తుతించుకుంటూ వెళ్తున్నారు. తీర దగ్గరికి వచ్చాక దేవుడే జోక్యం చేసుకొని ఇప్పుడు మీరు ఆక్రమించుకోండి. మీ వలన వెర్రి భయం వాళ్ళకి కలిగింది, వాళ్ళు వణుకుతున్నారని రాహాబు వేసి చెప్పింది కదా అని చెప్పగానే వెంటనే యెహోషువ ఆ 2 వేగుల వాళ్ళని పిలిచి, మీరు వెళ్ళిపోయి రాహాబు అని వేసి అక్కడ తొగరు దారం కట్టమని చెప్పాము మేము, ఆమె మమ్మల్ని చేర్చుకొని ఉపకారం చేసింది, క్రియల వలన విశ్వాసం కలిగిందని రుజువు చేసుకుంది కనుక మేము ప్రమాణం చేసాం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కరికి కూడా ప్రాణహాని జరగదని, కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళందరినీ బయటికి తీసుకురండి అని చెప్పారు. దేవుణ్ణి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని వాక్యం. ఒక విషయంలో మనం నమ్మకత్వం వహిస్తే, నమ్మకమైన వారంగా ఉంటే, నమ్మకమైన పనిచేసే వారు మాట మనస్స వాచ కర్మణ అంటారు దేవునికి ఎరగని వారు. మనం కూడా మనం మనసులో ఉంచుకోవాలి, మన చేతిలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. మన నోట, మన హృదయంలో, మన చేతిలో దేవుని వాక్యం ఉండాలని చెప్పాడు కదా. కాబట్టి వీళ్ళు అలాగే చెప్పినట్లుగా చేస్తూ ఆ యొక్క మనసు మోసే యాజకులు ముందెళ్తున్నారు. వారికి 2000 కోట్ల దూరంలో వీళ్ళు కొంతమంది యాజకులు బూరలు ఊదుతున్నారు. ఇంకా కొంత ఇశ్రాయేల్ అందరూ కూడా వాడిని ఫాలో అవుతున్నారు. దారిలో వెళ్ళి అక్కడ కొంచెం దూరం వచ్చాక ఒక దగ్గర ఆగి మరి వాళ్ళు ఏం చేశారంటే ఆ రాత్రి పాలెంలోని గడిపారు. ఓకే, ఆ పట్టణం చుట్టూ కూడా మందసం ఎత్తుకున్న వాళ్ళు ఆ పట్టణం చుట్టూ తిరగాలి, పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసం ఎత్తుకొని మోసి, అలాగే 7 యాజకులేమో పొట్టేళ్ల కొమ్ములను బూరలను 7 పట్టుకొని మరి ఊదుతూ ఉన్నారు. ఇలాగ 7 యాజకులు మందసాన్ని మోస్తున్న వాళ్ళు ఉంటాయి, 8 మంది అవుతారు, 4 ఈ యొక్క 7 ఏమో బూరలు మోస్తుంటే ఇక అక్కడ ఆగమన్నారు కనుక అక్కడ ఆగారు. ఇంకా కొంతకాలం కొద్ది సమయం మీద ముందుకు చదువుతున్నారు. అయితే ఒక షరతు చెప్పాడు, దేవుడు చెప్పాడు ఇది ఎరుకో మొత్తం శపితమైంది, అంతా నాశనం చేసి తగలబెట్టాలి, కానీ అందులో ఇది బాగుంది ఇది నేను తీసుకుంటా అని ఎవ్వడు అనొద్దు. అలా తీసుకుంటే వాడు శాపగ్రస్తుడైపోతాడు అని చెప్పాడు. ఆ తర్వాత మీరు ఎరికోను జయించిన తర్వాత దానిని సమూల ధ్వంసం చేసేసేయాలా అని చెప్పాడు. అయితే ఇది దేవుడు చెప్పినటువంటి మాట మరి ఈ అబ్బాయికి తెలియలేదో, మరి ఎలా జరిగిందో తెలియదు. మనం ఎవరు ఆకాన్ ఏం చేశాడు, అది శపితమైందండి. అది నేను చదువుతున్న చూడండి,
6వ అధ్యాయం 18వ వచనం చదువుతుంది. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపమును తెచ్చువారవుతారు, కాబట్టి మీరు దాన్ని ముట్టుకోవద్దు అని చెప్పాడు. చెప్తే మరి చెప్పాడు అది సౌలు. తర్వాత మీరు యాజకుని వెంబడించాలి. అలాగా పట్టణం చుట్టూ ఒక రోజు తిరిగి వస్తే 2 సార్లు, అలాగే 2వ రోజు 3వ రోజు అన్ని రోజులు అయిపోయిన తర్వాత 6 దినములు అటు 2వ దినమున వారు ఒక మార్చి చుట్టించారు. అట్లా 6 దినములు చేసిన తర్వాత 7వ రోజున 7 సార్లు తిరగండి అన్నాడు. ప్రతిరోజు ఒక చుట్టూ తిరిగి రావాలి. 6 రోజులు అయిపోతాయి. 7వ రోజున 7 సార్లు తిరిగి వచ్చి ఆర్భాటముగా మీరందరూ కేకలు వేస్తుండగా, దేవుని స్తుతిస్తుండగా, దేవుని పరుస్తుండగా దేవుడు ఆ పట్టణాన్ని మన స్వాధీనం చేస్తాడు అని చెప్పారు. ముందుగానే వేగుల వారిని పంపి దారమును చూసి ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకురమ్మంటే అందరినీ బయటికి తీసుకొచ్చారు. శపితమై వార్నింగ్, హెచ్చరిక చేస్తున్నాం వినండి. శపితమైనది ఎరుకో పట్టణం, ఈ ఎరుకో పట్టణంలో ఏది ఎవడు ముట్టుకోవద్దు అని ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. అలా ఎవడైనా ముట్టుకుంటే వాడు శాపగ్రస్తుడు, వాడు చంపబడతాడని దేవుడు చెప్పాడు. చెప్పినా సరే ఇక్కడ ఆకానాను ఒకడు ఆశపడి అసీనుడు అది తీసేసుకున్నాడు, ఆ వస్త్రం తీసుకున్నాడు, ఏదో తీసుకున్నాడు. ఏమండి అది తీసుకున్నప్పుడు సరే వీళ్ళకి తెలియదు, యెహోషువ రహస్యంగా పని చేశాడు. ఎవడో మగతనం ఎదుర్కొని చేయడు కదా, చేశాడు. నాకు ఆశ కలిగి నేను తీసుకున్నాను. అసలు శపితం అయిపోయింది. దాన్ని చూడడం ఎందుకండి, దాని ఇంకా చూడడం ఎందుకు? అది శపితమైందిగా. దాన్ని చూసిన కాంచి నీకు కూడా అట్రాక్షన్గా మంచిగా ఉన్నట్టు అనిపించి నువ్వు దాన్ని తీసుకుంటావేమో. అసలు చూడొద్దు అన్నాడు దేవుడు. అందుకని ఆ శపితమైన దానిని మరి చూసి ఇష్టపడ్డాడు. ఈ అబ్బాయి కూడా అతనితో కూడా ఇద్దరు వెళ్ళారు. తన కుటుంబానికి వచ్చింది కదా చేటు, తను ఒక్కడైనా చెప్పుంటే బాగుండేదిగా. యెహోషువ చెప్పడానికి చెప్పాడు, ప్రకటించడానికి ప్రకటించాడు. వేరొక చోటకెళ్ళి వేరే ఆజ్ఞలు ఇస్తాడు. ఎవడు తీసుకున్నాడో ఎవడు తీసుకోలేడో యెహోషువ చూడలేదు పాపం. ప్రకటన అయితే చేశాడు. ఎవరైనా వాడిని అనుసరించినా అవి చెప్పితమైంది, ఎవడని తీసుకున్నా వాడు వాడితో ఉన్న అనుచరులందరూ చేస్తారు. ఎవరు అసలు ముట్టుకోవద్దు, అది శపించబడింది అని చెప్పాడు. ఇద్దరిని పంపించేమో అరాహాపను వేసిన అడిగిన వారందరినీ తీసుకుని వచ్చారు. అయిందా? ఇక వీళ్ళు ఇంకా ప్రయాణం చేస్తూ ఉండాలి. హాయి వారు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. కొద్ది మంది, హాయి అంటే చిన్న పట్టణం, కొద్ది మందే కదా అని యెహోషువతో చెప్పి కొద్ది మంది సైన్యం వెళ్ళి ఆ హాయి వారిని ఓడించడానికి యుద్ధాన్ని ప్రకటిస్తే ఆ కొద్ది మంది మీద మన ఇశ్రాయేలు ఓడిపోయారు. యెహోషువ చాలా దుఃఖపడుతున్నాడు. ఎంత ధైర్యం ఎప్పుడు రాలేదు, ఇప్పటి వరకు ఓడిపోకుండా మిద్యాను యొక్క ఆ యొక్క వాళ్ళ మెడతల దండుగా ఉన్న వాళ్ళే మనం చూసి పచ్చిక బీటింగ్ మీసినట్టు నాకేస్తారని బయట గజ ఒలికారు కదా. ఇప్పుడు ఏంటి ఇలా జరిగింది? ఆ కొద్ది మంది ఏంటి మనల్ని జయించడం ఏంటి, మనం ఓడిపోవడం ఏంటని 2 మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని భయంకరంగా ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, లే, ఎందుకు ఏడుస్తున్నావు? శపితమైనది మీ మధ్యలో ఉంది, అందుకని ఆ శపితమైనది మీ దగ్గర నుండి తీస్తే తప్ప మీకు జయం రాదు అన్నాడు. అయ్యో అవును, ఉన్నది వెళ్ళు చూడు, చెక్ చేయి, ఎవరో ఏంటో అని నువ్వు చూడు అని అంటే చిట్టీలు పోయి ఎంత కాకపోతే గోత్రానికి అన్నిటికీ చిట్టీలు వేసుకుంటూ వస్తే ఎవరు ఆకాను పేరు మీద వచ్చింది. ఈ ఆకాను ఎవడు అని అంటే ఇతడు యూదా గోత్రంలోని జరహు ముని మనవుడును జబ్దీ మనవైన కర్మీ కుమారుడైన ఆకాను కథ. ఏంటి నువ్వు ఈ అపజయం తెగులు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి, మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టావు, నువ్వు ఏం పని అయ్యా నువ్వు చేసింది అని అడిగాడు. అడిగితే ఆయన అంటాడు కదా, యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజం. దోపుడు సొమ్ములు, మంచి సినారు పై వస్త్రము 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిన నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుంది. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి.
ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తను చేసిందంతా ఒప్పుకున్నాడు. వెంటనే వాళ్ళందరిని బయటికి తీసుకుని వచ్చి అక్కడ ఊరు బయటికి తీసుకుని వెళ్ళి ఆయా పై వస్త్రాన్ని, ఆ బంగారు కమ్మిని, అన్ని వాళ్ళ అన్ని తీసేసుకుని వాళ్ళందరినీ, ఇప్పుడు యెహోషువ అంటాడు కదా, అప్పుడు యెహోషువ నీవు మమ్మల్ని నేల బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేల్ అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. ఎవరిని చావగొట్టారండి? ఎప్పుడైతే ఆ యొక్క ఆకాను తీసుకున్నాడో ఆకానును అతని కలిగిన వారందరినీ బయటికి తీసుకొచ్చారంట. ఎంత బాధాకరమైన విషయం! ఇతని అవివేకం, ఇతని అజ్ఞానం, ఇతని బుద్ధిహీనత కుటుంబానికి చేటు తెచ్చిపెట్టింది, ఇతరులకు ఓటమి తెచ్చిపెట్టింది కదా. అప్పుడు దేవుడు ఆ విషయం, ఎందుకు ఏడుస్తావు, మీలోనే ఒకడు ఇలాంటి తిక్కపని చేశాడు, చూడంటే చిట్టి వేస్తే వీళ్ళ పేరు మీద వచ్చింది, ఇతని పేరు మీద వచ్చింది. అతను అవును నేను కరెక్టే, నేను చేశానని చెప్పి ఇంత తతంగం అయ్యాక అప్పుడు చెప్తున్నా. కొంతమంది ఆలస్యంగా ఒప్పుకుంటారు. ఆ ఆలస్యంగా ఒప్పుకోవడం వలన ఏం జరుగుతుంది? నష్టమే జరుగుతుంది తప్ప మేలు జరగదు. అవును నేను పాపం చేశాను, ఆ యొక్క డేరాలు ఉన్నాయి అవి, వాటిని నేను చూసినప్పుడు నాకు ఆశ కలిగింది, నేను తీసుకున్నానని చెప్పాను. నీకు ఆశ కలగగానే దేవుని ఆజ్ఞ గుర్తు రావాలి కదా. కనుక బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దని మరొక పాఠం మనకు నేర్పిస్తుంది. ఇక్కడ ఈ యెహోషువ దేవుని భక్తి చేత, శక్తి చేత ఆ 2 కప్పులు ఆ యొక్క మరి ఏమనాలి అరణ్య యాత్రలో ఆ 2 కార్యాల్లో విజయం పొందడానికి అవకాశం. యోర్దాను దాటాడు ఆయన హయాంలోనే, ఎరికో కోట కూలగొట్టి స్వాధీనం చేసుకున్నాడు. ఎవరైతే భయపడ్డారో, ఎవరైతే లోబడ్డారో, ఎవరైతే దేవునికి తమ్ము తాము అప్పగించుకున్నారో ఆ రాహాబని వాళ్ళ కుటుంబాలన్నీ రక్షణ పొంది నేటి వరకు ఇశ్రాయేలు మధ్యలో జీవిస్తున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఈయన హయాంలో జరిగిన గొప్ప కార్యం ఏంటంటే అమ్మ యోర్దాను దాటడం, రెండవదిగా ఎరికో స్వాధీనం అవడం. అప్పుడు చెప్పాడు, మీరందరూ గట్టిగా కేకలు వేయండి, 7వ దినమున 7 మార్లు తిరిగి రాగా చెప్పగానే అందరు ఆర్భాటంతో కేకలు వేస్తే అసలు ఏ బాంబు పెట్టకుండా, ఏ బుల్డోజర్ పెట్టకుండా, ఏం చేయకుండా 6 రథాలు ఒకేసారి పక్కనే ఉండి పరిగెత్తగలిగినంత వెడల్పు ఎత్తు కలిగిన ఆ యొక్క ఎరుకో కోట గోడలు కూలిపోయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కూలిపోయిన తర్వాత ఇక అందరు చక్కగా వెళ్ళి మొత్తం అందరినీ కత్తివాత హతం చేసి కాల్ చేశారు. అది కాల్చక ముందు ఏం చేశారు అనంటే, కుటుంబం అంతటినీ బయటికి తీసుకుని వచ్చారు. 6వ అధ్యాయం 25వ వచనం చదివితే, నేటికి ఇశ్రాయేళ్ల మధ్య వారి కుటుంబాలు జీవిస్తున్నాయని చక్కగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వేకువనే లేచేది యెహోషువ అలవాటు. వేకువనే లేచేది యెహోషువకున్న ఒక పద్ధతి, ఒక నిబద్ధత. కనుక వేకువనే లేచి దేవుని సన్నిధిని వెతికి ఆ పద్ధతి జీవితకాలం మనకు ఉండాలి. నాయకుడిగా నాయకత్వం వహిస్తూ బిడ్డలను నడిపించే వాళ్ళుగా మనం ఉండాలి. అది దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనము ఆ విధంగా దేవుని చిత్తమును గ్రహించి చిత్తమును ఎరిగిన వారమై చిత్తానుసారంగా ప్రవర్తించే వారమై మనం దేవుని సన్నిధిలో ఉండాలి. చిన్న నేరమే అనిపిస్తుంది, ఎన్నికలు అనిపిస్తుంది, అసలేమని చెప్పాడో చెప్పలేదో అని కూడా ఏం అడగలేదు. వీళ్ళు అడగకుండానే, విచారణ చేయకుండానే, తెలుసుకోకుండానే అది ఆ యొక్క ధనాన్ని ఆశించి తీసుకున్నందుకు ఆకానుకు భయంకరమైన మరణం వచ్చినట్టు. ఆకానే పోలేదండి, అతను కలిగిన వారందరూ కూడా. చూడండి, అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావకొట్టివి. వారు కొట్టిన తర్వాత వారిని రాళ్లతో కొట్టిన తర్వాత
అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసింది. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడి మల్లుకొలను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆ కోరులోయ అని పేరు. కోరులోయ అంటే బాధలోయ, దుఃఖలోయ అని అర్థం. కాబట్టి ఒక్కడు చేసినందుకి రక్షణ వచ్చింది. తప్పు ఒక్కడు ఒప్పుకున్నందుచేత మరి జకర్యా ఇంటి అందరు రక్షణ పొందారు. ఇదిగో ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది అని చెప్పారు కదండి. కాబట్టి దేవుని ఆశ్చర్యాలు పాత నిబంధనల నుండి కొత్త నిబంధన వరకు ఒకే సూది ఒకే దారంతో కట్టినట్టు కూర్చున్నట్టుగా నాకు అనిపిస్తుంది. భక్తులు కూడా అలాగే చెప్తారు, పెద్ద పండితులు. యేసయ్య రక్తములో ముంచబడిన ఒక ఎర్రని దారంతో కుట్టారట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒకదానికొకటి లింకు లేకుండా, సంబంధం లేకుండా ఏది రాయబడలే. దాటారు క్షేమంగా, ఎరుకోను నాశనం చేశారు. అలాగే మందసం ముందు నడుస్తూనే ఉంది. రాత్రి పాలెములో వాళ్ళు ఉండిపోయినట్లుగా దేవుని వాక్యం మనం నేర్చుకుంటున్నాం. ఎరుకో కోట కూడా గుర్తొచ్చింది. కొన్ని చర్చెస్లలో వాక్యం వింటారు, వాక్యం ఏమి వింటున్నారో తెలియదు, ఏమి నేర్పిస్తున్నారో తెలియదు, ఏది పట్టించుకున్నట్లుగా ఉంటారు. ఒకసారి ఒక మెయిన్ లైన్ చర్చిలో మరి సండే స్కూల్ చదువుతూ వాళ్ళకి అతను అపాయింట్ చేయబడిన టీచర్స్ ఉంటారు. ఆ టీచర్స్ వాళ్ళకి వాక్యాలు అవి నేర్పాలి. ఆ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు సేమ్ మన సెక్యులర్ స్టడీస్ ఎలా జరుగుతాయి అక్కడ కూడా మరి డివైన్ స్కూల్ కూడా అలాగే నడుస్తుంది. నడిచి అలాగే చెప్పబడుతుంది, నడుస్తుంది అనమాట. నడిచినప్పుడు ఆ టీచర్స్కి శాలరీస్ ఉంటాయి. వాళ్ళ పైన ఎంబీఓ ఉంటాడు, సూపర్వైజర్ ఉంటాడు, అందరూ ఉంటారు. సరే ఒకసారి వచ్చాడు, పెద్ద ఆఫీసర్ వచ్చాడు. వచ్చి ఎంతవరకు సండే స్కూల్ చెప్తున్నారు, ఏమవుతుంది ఏంటని వచ్చాడు. వచ్చేసి అందరు ప్రైజ్ ది లార్డ్ సార్ అని లేచి నిలబడ్డాడు. కూర్చోండి అని ఒకరిని లేపి, అరే మంచిగా నేర్చుకుంటారా సండే స్కూల్లో అంటే టీచర్ చెప్పినా నేర్చుకుంటున్నాం. అయితే సరే నేను ఒక ప్రశ్న చేస్తాను చెప్పరా, ఎరుకో కోట గూడలు ఎవరు కూలగొట్టారా, ఎలా కూలినాయిరా అన్నాడు. అని అంటే వాడు ఏమంటే అయ్యా నేను కూలగొట్టలేదు, అయ్యా నేను కూలగొట్టలే అన్నాడు. ఏంట్రా నువ్వు అనేది, ఎరుకో కోట గోడలు ఎలా కూలాయి చెప్పు అంటే, అయ్యా నేను అస్సలు కూలగొట్టలేదు అయ్యా, నేను కూలగొట్టలేదు అయ్యా అన్నాడు. ఈడెక్కడోడ్రా అని, ఏమ్మా టీచర్ ఏంటి వాడు అలా ఏడుతున్నాడు అని ఆయన అన్నాడు. అంటే అది చాలా మంచోడండి, కూలగొట్టడండి అన్నట్టు ఈ టీచర్. ఆ తర్వాత ఈ ఇన్స్పెక్టర్ కోపం వచ్చేసి అది మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఏం నేర్పిస్తారు, ఏం చెక్కింగ్ చేస్తారు మీరు, సూపర్వైజర్ ఏం చెప్తున్నావయ్యా, నేను ఇలా అడిగితే ఆమె ఇలా చెప్పింది, వాడు ఇలా చెప్పాడు, భలే ఉంది ఈ సంగతి, ఇదేమిటి అని ఆ పెద్దల కమిటీలు పెద్ద వాళ్ళతోటి ఈయన చెప్పాడంట. చెప్తే కమిటీ పెద్ద అంటాడంట, పోన్లే సార్ ఎవడు గులగొడితే ఏంటి, మళ్ళా కమిటీ వేద్దాం, మరి బడ్జెట్ విడుదల చేద్దాం, మళ్ళీ కడదాం అన్నాడు. ఏమండి ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నారండో, జాగ్రత్త. కాబట్టి మనము శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. ఏ బాంబు లేదు, స్తుతులే బాంబులుగా మారి 6 దినములు వాళ్ళు రోజుకొక్కసారి ఆ స్తుతించుకుంటూ దేవుని మందసం దాని చుట్టూ తిరిగింది. 7వ రోజున 7 సార్లు తిరిగారు. వెంటనే కేకలు వేయండి అని చెప్పేసి యెహోషువ అనగానే గొప్ప కేకలు వేయగానే ఎరికే కోటలన్నీ కూలినట్లుగా 20వ వచనంలో రాయబడింది. పోయిన వారు వెనక వైపు తిరిగి చూసినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశముకి ఎక్కుచుండెను. ఇక్కడ ఎన్నో వచనం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైతే ఆర్భాటముతో కేకలు వేశారో పట్టణం వెంటనే గోడలన్నీ కూలిపోయినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకున్నాం. కాబట్టి
దేవుడు చెప్పినటువంటి ఈ సత్యాలు మన హృదయంలో మనం భద్రపరుచుకొని ఏం చేయమంటే అలా చేయాలి, ఏది చేయమంటే అది చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనము చాలా దేవుని బిడ్డలముగా ఆ యొక్క దేవుని రాజ్య వారసులముగా మనమున్న 20 యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారం కూలిపోయింది. ఏమండి, కనుక చాలా మంది వాక్యం చదువుతారు కానీ అర్థం చేసుకోరు, వాక్యానుసారంగా బతకరు. ఇంకా సండే స్కూల్ ఎందుకో మాకు నేర్పుతారు, ఎందుకు మాకు అర్థం కాదు. అట్లా ఉండొద్దు. మనం చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వాక్యాన్ని చదువుకోవాలి, ధ్యానించుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. యెహోషువ కాలంలో జరిగిన మరొక గొప్ప కార్యం ఏంటంటే యోర్దాను పాయలవ్వడం, ఆరిన నేల ఏర్పడి అందరూ వాగ్దాత దేశంలో అడుగుపెట్టడం. రెండవది, ఈ వాగ్దాత దేశంలో అప్పటికి ఆక్రమించుకొని ఉన్న ఆ ఎరుకో అనే పట్టణాన్ని వీళ్ళు వశము చేసుకొని జయించి ఎరుకో కోటలు కూలగొట్టి వాళ్ళందరినీ కత్తివాత హతం చేశారని వాక్యంలో వ్రాయబడి ఉంది. చూడండి, పురుషులనేమి, స్త్రీలేమి, ఎద్దులనేమి, పెద్దలందరినీ ఆ పట్టణము సమస్తము కత్తివాత సంహరించింది. ఆ తర్వాత వేగుల వారిని తీసుకుని వచ్చిన తర్వాత యెహోషువ వేగుల వారిని పంపి వెళ్ళి ఆ యొక్క రాహాబు ఇల్లు గుర్తుపట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకురండి అంటే వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తం అగ్ని చేత కాల్చేశారు. వెండిని, బంగారును, ఇతడి పాత్రలను కాల్వలేదు, దేవుని ధనాగారంలో ఉంచారు. అయితే 25వ వచనం చదువుతున్న, రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండను గనక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చి వారు నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గొప్ప గొప్ప కార్యాలు యెహోషువ కాలంలో కూడా జరిగిన. గొప్ప రాజులను ఆయన హతం చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును గాక అని మనము 136వ కీర్తన చదువుకుంటాం. అట్లాగే మోషే హయాంలో గొప్ప గొప్ప రాజులందరినీ హతం చేశారు. ఓగు రాజు ఆయన చదివితే ఆయన మంచం, ఇనప మంచం, ఆ మంచం 9 మూరలు, 9 మూరల మంచం. మరి పడుకునేవాడంటే ఎంత అజానుభావుడో మనం అర్థం చేసుకోవాలి. అతన్ని కూడా హతం చేశారు. ఇలాగ ఎంతో మంది రాజులను చంపుకుంటూ యోర్దాను దగ్గరికి వచ్చారు, యోర్దాను దాటారు. యోర్దాను దాటాక యెరికోను స్వాధీనం చేసుకున్నారు. అయితే యెరికో శపించబడింది, దయచేసి ఎవరు అందులో ముట్టుకోవద్దంటే అవివేకమైన, అజ్ఞానమైన ఆకాను ముట్టుకొని ఇంత సముద్రం దాటొచ్చాడు, ఎర్ర సముద్రం దాటొచ్చాడు, దేవుని అద్భుతాలు చూశాడు, దేవుని ఆశ్చర్యకార్యాలు చూశాడు, దేవుని శక్తిని చూశాడు. ఆయన అవివేకమైన, జ్ఞానమైన ఆశ చేత అతడు తన ఇంటి వారందరూ నాశనమయ్యారని, నష్టపోయారని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మనం ఎవరి మట్టి స్థితిలో ఉండకూడదని. దేవుడు వద్దంటే మనకు కూడా వద్దు, దేవుడు చేయమంటే మనం కూడా చేయాలి. అలాగే దేవుని సేవకులను సమాధానంతో చేర్చుకొని క్రియల ద్వారా ఆమె విశ్వాసి అని, దేవుని బిడ్డ అని రుజువుపరచబడింది అని రాహాబను వేశ్యైనా సరే దేవుడు ఆమె యొక్క మార్పును బట్టి, ఆమె విశ్వసించిన దానిని బట్టి దేవుడు ఆమెను నేటి వరకు ఆమె కలిగిన వారందరినీ కూడా ఆమెతో పాటు మరి ఇశ్రాయేళ్ల మధ్యలో నేటికి నివసించే కృపను దేవుడిచ్చాడు. ఆ పరమ కానాను మనం ప్రవేశించి ఆ దేవుని రాజ్యంలో మనము చేరులాగిన మనమే కాదు, మనతో అనేకులను తీసుకెళ్లాల్సి ఉంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా.